ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ చైతన్య స్వరూపాన్ని భృకుటి మధ్యస్థానంలో మెరిసే ఒక నక్షత్రాన్ని ఈ స్వరూప ఆత్మను అనుభవి ఆత్మను నిరంతర చక్రవర్తిని ఈ క్షణం నేను నా ప్రియాతి ప్రియమైన తండ్రి పరిసంకను జ్ఞానవల్లిని వింటున్నట్టు అనుభవం చేస్తుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. मुरली डेट 6/12/2025। आज का हेडिंग मीठे बच्चे। यह शरीर रूपी खिलौना आत्मा रूपी चैतन्य चाबी से चलता है। तुम अपने को आत्मा निश्चय करो तो निर्भय बन जाएगा। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ శరీరం రూపీ ఒక బొమ్మ, ఆత్మరూపి శరీరం రూపీ ఒక బొమ్మ ఆత్మరూపి చైతన్యమైన కీతోనే నడుస్తుంది. ప్రకృతి మధ్య స్థానంలో ఆత్మ ఉంటుంది. ఈ పూర్తి శరీరానికి లైఫ్ ఇచ్చేది ఆత్మ. ఈ శరీరం లేకపోతే ఈ ఆత్మ లేకపోతే ఈ శరీరం ఒక బొమ్మతో సమానం. సో మిస్టేక్ ఎక్కడవుతుంది? నేను శరీరానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నానా, దీంట్లో ఉన్న ఆత్మకి ఇంపార్టెన్స్ ఇస్తున్నానా? అందుకని స్వయం ఆత్మ అని భావించి నిర్భయంగా ఉండాలి. నేనొక ఆత్మ, శరీరాన్ని నడిపించే వారిని అనే నిర్భయత ఉండాలి. ప్రశ్న: ఆత్మ शरीर के साथ खेल खेले नीचे आई है, इसलिए उसको कौन सा नाम देगा? कठपुतली। जैसे ड्रामा में कठपुतलियों का खेल दिखाते हैं, वैसे तुम अपने आत्माएं कठपुतली की तरफ 5000 वर्ष का खेल खेलते नीचे पहुंच गया। बाप आए हैं तुम कठपुतलियों को ऊपर चढ़ने का रास्ता बताने। अब तुम श्रीमत की चाबी लगाए तो ऊपर चले जाएगा। సో బాబా ఏం చెప్తున్నారు? ఆత్మరూపి ఆత్మ ఈ శరీరంతో పాటు ఒక ఆట ఆడుతూ, ఈ ఆటకి ఏం పేరు పెట్టచ్చు? బొమ్మలాట అని పెట్టచ్చు. ఇది 5000 సంవత్సరాల బొమ్మలాట. ఫస్ట్ టైం ఆత్మ పైన పరంధామం నుంచి కిందకి రాగానే ఒక శరీరం తీసుకొని ఇంకొక శరీరం మార్చడం, ఈ విధంగా 5000 సంవత్సరాల్లో ఎన్నోసార్లు శరీర మార్పు అనేది జరిగింది. మరి ఇప్పుడు శ్రీమతం అనే ఒక కీ ఆన్ చేయగానే మళ్ళీ ఆత్మ పైకి పరంధామానికి వెళ్తుంది ప్యూర్గా అయ్యి. యాక్చువల్లీ అక్కడి నుంచి కిందకు వచ్చింది, ఎన్నో బర్త్స్ తీసుకుంది, మళ్ళీ రిటర్న్ జర్నీ అనేది చేయాల్సింది. ओम शांति। रूहानी बाप रूहानी बच्चों को श्रीमत देता है, कभी कोई चलन अच्छी नहीं होता तो माँ बाप कहते हैं तुमको शल ईश्वर मत देवे। विचार को यह पता ही नहीं ईश्वर सचमुच मत देता है। మరి ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకి
శ్రీమతాన్ని ఇస్తున్నారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. లౌకికంలో ఎవరన్నా పిల్లలు సరిగ్గా నడుచుకోకపోతే, అబ్బా నిన్న ఈశ్వరుడే దిగి వచ్చి నీకు నేర్పించాలి, మా వల్ల కావట్లేదు అంటారు. పాపం వారికి తెలియదు నిజంగా ఈశ్వరుడే నిత్యంగా వచ్చి దిగి మనకి నేర్పిస్తున్నారు అనేది. ఇప్పుడు మనకి ఈశ్వరీయ మతం లభించింది. ఆత్మిక తండ్రి మనకొక శ్రేష్టమైన మతాన్ని ఇస్తున్నారు. శ్రేష్టమైన మతం ఎందుకు ఇస్తున్నారు? మనల్ని శ్రేష్టంగా తయారు చేయడానికి. ఎంత అదృష్టవంతులం! స్వయం భగవంతుడే దిగి వచ్చి మనకొక శ్రేష్టమైన మతాన్ని ఇస్తున్నారు, శ్రేష్టంగా తయారు చేయడానికి. అభి తుమ్ సమస్తే హో శ్రేష్ఠ తే శ్రేష్ఠ ఈశ్వర్ బనా రహా హే. ఇప్పుడు మనకి తెలుసు శ్రేష్టాతి శ్రేష్టంగా స్వయం ఈశ్వరుడు మనల్ని తయారు చేస్తున్నారు. వారే ఉన్నతో ఉన్నతమైన తండ్రి. వారే మనుషులుగా ఉన్న మనల్ని డివైన్ సోల్స్, దేవతలుగా తయారు చేస్తున్నారు. సిక్కులు పాట పాడుతారు. మనుషుల నుంచి దేవతలుగా మీరు చేస్తున్నారు, మనుషుసే దేవతాకి ఏ కాజ్ అని పాట పాడుతారు. అంటే తప్పకుండా ఒక నార్మల్ మనిషిగా ఉన్న సోల్ డివైన్ గా అయ్యే ఛాన్స్ ఉంది పరమాత్మ మతం ద్వారా. పరమాత్మ గురించి ఏక్ ఓంకార్, సద్గురు, సత్నామ్, నిర్భయ్, నిరాకారి అని పాడుతూ ఉంటారు కదా. నిర్భయ్ అనగా ఆత్మ నిర్భయంగా ఉంటుంది. స్వయం ఆత్మ అని భావించాలి. ఆత్మకి ఎలాంటి భయం అనేది ఉండదు. బాబా చెప్తున్నారు నిర్భయంగా అవ్వండి. భయ ఫిర్ కాహే కాహే, తుమ్కో కోయి భయ నహీ హే. ఈ శరీరానికి భయం ఉంటుంది. ఈ శరీరం ఫంక్షనింగ్ ఎప్పుడు ఆగిపోతుంది అనేది ఆత్మకి ఉండదు. శ్రీమతం ఆత్మకే లభిస్తుంది. తుమ్ అప్నే ఘర్ బయటే బాబాకి శ్రీమత్ లేతే హో. ఎంత అదృష్టవంతులు! మీరు మీ ఇంట్లో ఉంటూ భగవంతుడి శ్రీమతాన్ని తీసుకుంటున్నారు. ఎవరి కోసం శ్రీమతం ఇవ్వడం జరుగుతుంది, ఎవరిస్తున్నారు, ఈ విషయాలు మనకి తెలుసు. బాప్ కేతే హే పతిత్ బన్ గయా హే. పిల్లలు, మీరు ఎంతో పతితంగా ఇంప్యూర్ గా అయిపోయారు. ఇప్పుడు పావనంగా అవ్వడానికి ఎల్లప్పుడూ పరమాత్మ స్మృతిలో ఉండండి. ఉన్నతో ఉన్నతమైన పురుషోత్తములుగా స్వయం పరమాత్మ తయారు చేస్తున్నారు. ఎప్పుడు తయారు చేస్తున్నారు? ఈ సంగమ యుగంలో తయారు చేస్తున్నారు. వారే మనకి శ్రీమతాన్ని ఇస్తున్నారు. అందుకే ఇది ఆత్మ పరమాత్మల మేళ. స్వయం ఈశ్వరుడు ఎవరో కాదు, నిరాకారుడు. ఆత్మ నిరాకారి, ఈశ్వరుడు నిరాకారుడు. ఇది పక్కాగా మనకి నిశ్చయం ఉండాలి. ఈ శరీరం ఒక బొమ్మ అయితే, ఈ శరీరానికి కీ ఎవరు? ఆత్మ అయితే, ఈ ఆత్మ ఈ శరీరంతో ఎలా రోల్ చేస్తే అలా రోల్ చేస్తుంది, డాన్స్ ఆడడం మొదలు పెడుతుంది. మరి ఆత్మ ఈ శరీరానికి ఒక కీ లాంటిది. మరి నేను శరీరం అనే బొమ్మ పైన ఎక్కువ ఫోకస్ పెడుతున్నానా, దీన్ని నడిపించే కీ సోల్ పైన ఫోకస్ పెడుతున్నానా? ఈ శరీరం అనే కీ లేకపోతే, ఈ ఆత్మ అనే కీ లేకపోతే ఈ శరీరం ఏ పనికి పనికిరాదు. సో ఇక్కడ ఆత్మ ఒక చైతన్యమైన కీ. ఆత్మ అవినాశి, అమరుగా ఉంటుంది. సో బాబా అర్థం చేయిస్తున్నారు, నేనొక్క ఆత్మ, నేనొక్క ఆత్మ. 5000 సంవత్సరాల క్రితం కూడా ఈ శరీరానికి ఇలాగే కీ లభించింది, ఇప్పుడు మళ్ళీ లభిస్తుంది. సో అందుకని ఇది ఒక చైతన్యమైన కీ. బాబా చైతన్యమైన ఆత్మలతోనే అర్థం చేయిస్తున్నారు.
जब चाबी पूरी हो जाती है फिर बाप नए सिर युक्ति बताते हैं मुझे याद करो. ఎప్పుడైతే ఈ కీ డిశ్చార్జ్ అయిపోతే పరమాత్మ చెప్తారు నాతో చార్జ్ అనేది చేయండి, ఎల్లప్పుడూ నన్ను స్మృతి చేయండి. సో ఆటోమేటిక్ గా మీ ఆత్మ తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా అయిపోతుంది. ఎగ్జాంపుల్, ఒక వెహికల్లో పెట్రోల్ అయిపోతే మళ్ళీ ఫిల్లింగ్ అనేది చేస్తేనే కదా మళ్ళీ ఆ వెహికల్ ముందుకు వెళ్ళగలదు. సో అలాగే మన ఆత్మరూపి లైఫ్ లో పెట్రోల్ ఏంటి? పరమాత్మ స్మృతి. మన ఆత్మరూపి బ్యాటరీలో ఛార్జ్ ఏంటి? పరమాత్మ స్మృతి. పరమాత్మ పవర్ హౌస్ అయితే వారితో ఛార్జ్ అనేది చేస్తే ఈ ఆత్మరూపి బ్యాటరీ కూడా ఛార్జ్ అవుతుంది. మరి ఎంత స్మృతి చేస్తే అంతగా ఈ సోల్లో పవర్ అనేది నిండుతుంది. మరి పవర్ హౌస్ పరమాత్మతో నేను ఆత్మ ఎంతగా కనెక్ట్ అవుతున్నాను అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బాప్ कहते हैं मेरे साथ योग लगाओ. దీనికి బాబా ఒకటే చెప్తున్నారు, మీరు నాతో యోగాన్ని జోడించి ఆత్మలో ఛార్జ్ అనేది నింపండి. స్వయం ఈశ్వరుడి ద్వారా మతం లభిస్తుంది, శ్రీ మతం లభిస్తుంది. ఆత్మ పరమాత్మ మతం ద్వారా సతో ప్రధానంగా అవుతుంది. స్వయం ఈశ్వరుడే యోగాన్ని నేర్పిస్తున్నారు. ఈ యొక్క బేసిక్ పాయింట్ గుర్తుండాలి. స్వయం ఈశ్వరుడే సూర్యవంశీ మహారాజ్ మహారాణిగా తయారు చేస్తున్నారు. స్వయం ఈశ్వరుడే ఈశ్వరీయ మతాన్ని ఇస్తున్నారు. మరి పరమాత్మ కూడా ఏ పిల్లలు మంచిగా అనిపిస్తారు? సర్వీసబుల్ సేవాదారి పిల్లలు మంచిగా అనిపిస్తారు. మరి మన లైఫ్ లో సర్వీస్ ఎంత చేస్తున్నాం అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ధారణలో బాబా చెప్పారు, బాబానే జో జ్ఞాన రత్న దియా హై వహీ చుగ్నే హై పత్తర్ నహి. దేహ అభిమాన్ కి ఖड़ी बीमारी को స్వయం से బచానా హై. బాబా ఏవైతే మనకి జ్ఞాన రత్నాలు ఇస్తున్నారో వాటిని స్వీకరించాలి, అంతేకాని ప్రపంచంలో ఉన్న రాళ్ళు కాదు. అంటే ఏంటి? ఏవైతే మన బాడీ వైపు డైరెక్ట్ చేస్తున్నాయో, ఏవైతే సోల్ని ఇంప్యూర్ చేయడంలో డైరెక్ట్ చేస్తున్నాయో వాటిని రాళ్లతో కంపేర్ చేశారు. అన్నిటికంటే పెద్ద జబ్బేంటి? బాడీ కాన్షియస్నెస్, నేను, నాది, నా స్థితి. ఈ బాడీ కాన్షియస్నెస్ అనే రోగం నుంచి స్వయం సేఫ్గా ఉండాలి. మీ బ్యాటరీని ఫుల్గా ఛార్జ్ చేసుకోవాలి. దేంతో ఛార్జ్ చేసుకోవాలి? పవర్ హౌస్తో ఛార్జ్ చేసుకోవాలి. బాబాతో పూర్తిగా యోగం కనెక్ట్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా సోల్ ప్యూర్గా అవుతుంది. సో నేను నా సోల్ని ఎంత ఛార్జ్ చేస్తున్నాను పవర్ హౌస్తో అనే ఎఫర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. నిర్భయంగా ఉండాలి. వరదానం, दातापन की भावना द्वारा इच्छा मात्रम अविद्या की स्थिति अनुभव करने वाले तृप्त आत्मा भव. సదా ఒకే లక్ష్యం పెట్టుకోవాలి. నేను ఎవరు? స్వయం దాత పిల్లవాడిని. నేను ఆత్మ, అందరికీ ఇచ్చేవారిని. అంటే శాంతి, ప్రేమ, సుఖం, ఆనందం, శక్తులు ఎవరికి ఏం కావాలంటే అది నేను ఇచ్చేవారిని. స్వయం పరమాత్మ నన్ను తృప్త ఆత్మగా చేస్తారు. నాకు ఇచ్చేది స్వయం పరమాత్మ. ఈ భావన ద్వారా నిర్విఘ్నంగా ఉండొచ్చు,
కోరిక అంటే ఏంటో, అంటే చాహన, నాకు అది కావాలి ఇది కావాలి అని ఏంటో తెలియని వారిగా ఉండొచ్చు. సో సదా లక్ష్యం పెట్టుకోవాలి, నేను బిందు స్వరూపాన్ని. స్లోగన్: बुद्धि व स्थिति यदि कमजोर है तो उसका कारण है व्यर्थ संकल्प. మన బుద్ధి మరియు స్థితి బలహీనంగా ఉంటున్నాయంటే దానికి కారణం ఏంటి? వ్యర్థమైన సంకల్పం. మన బుద్ధి మరియు స్థితి, మన స్టేటస్, మన స్థితి, సిచ్యువేషన్ బలహీనంగా ఉంటున్నాయంటే వేస్ట్ థాట్స్ ఏ రీజన్. సో ఈ బుద్ధిని వేస్ట్ థాట్స్ తో మనం బై ఛాన్స్ నింపుతున్నామా చెక్ చేసుకోవాలి. సో ఈరోజు మురళి యొక్క స్వమానం: నేను ఆత్మ సదా నీ ఆత్మరూపి బ్యాటరీని పవర్ హౌస్ అయిన పరమాత్మతో కనెక్ట్ చేసి ఈ బ్యాటరీని ఛార్జ్ చేసుకుంటాను. ओके, मैं आत्मा सदा इस बैटरी को चार्ज करने वाली हूं. रिलैक्स. ఓం శాంతి. నేను ఆత్మ సత్యమైన వారిని, శీతల స్వరూపాన్ని, సత్య మార్గం పైన నడిచే వారిని, శ్రేష్టాచారి ఆత్మను, సర్వం సత్యాగి ఆత్మను, పరోపకారి ఆత్మను, పవిత్రతా స్వరూపాన్ని. నేను ఆత్మ సదా పరమాత్మ స్మృతిలో ఉంటూ, నిర్విఘ్న ఆత్మగా ఉంటూ, నిర్భయ ఆత్మగా ఉంటూ, నా ఈ ఆత్మను పరమాత్మతో కనెక్ట్ అయ్యి సర్వశక్తిమాన్ ఆత్మగా ఉంటాను. I, the soul, a divine personality, I always try to experience the divinity of myself and try to reflect the same to the outside world. I am the one connected with the Almighty, and I experience the divine power station all the time. For the next few seconds, I try to imagine myself as a power within me in the middle of the forehead, and try to remember the power station, the Almighty, and try to extract power from the power station and get connected with the soul, where I am a pure being. Experience the connection and experience the charge of my soul. With this connection, I'm being relaxed. The one connects every other soul with the power station and try to make their life relaxed and powerful. Hey Father, thank you so much for showing me the path of spirituality. I always try to follow the path of the Supreme Father. Experience a divine and a pure life. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the highest status from the Supreme Father
clear my intellect with the pure thoughts and always try to connect myself with the Supreme Father's power station. Om Shanti. 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 Shanti.